వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజు మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులను గనక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి నవంబర్ మాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే, ఈ రాశి వారికి గత మాసంలో మరి గురుబలం తగ్గిపోయింది కదా, తర్వాత జన్మరవి దోషము, జన్మ కుజుని యొక్క దోషము ప్రబల అధికంగా ఇబ్బంది పెట్టాయి. ఈ మాసంలో ఆ రెండు దోషాలు పోతాయి. జన్మరవి దోషము ఉండదు, జన్మ కుజుని దోషము ఉండదు. శుక్రుడు జన్మరాశి యందు యోగిస్తాడు, బుధుడు 2వ స్థానం యందు యోగిస్తారు. అయితే బుధుడి యొక్క ఫలితం ఈ మాసంలో రాదు కాబట్టి శుక్రుని యొక్క బలం ప్రధానం, శనేశ్వరుని యొక్క బలం ప్రధానం. అంటే రెండు గ్రహాల తాలూకు బలాబలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మరిది గత మాసంతో పోల్చుకుంటే కొంత తక్కువ స్థాయిలో ఉండేటువంటి మాసమే. ఇప్పుడు గతంలో చెప్పుకున్నాం మనం, గురుబలం తగ్గిపోయింది కదా, మరి 18వ తారీఖు వరకు గత నెలలో గురుబలం ఉన్నది. ఇప్పుడు గురుబలం లేదు, దశమంలోకి వచ్చేసారు. దశమంలో గురుడు ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అనవసరమైనటువంటి భయానికి కారకుడు, అనవసరమైనటువంటి ప్రయాణాలకి కారకుడు, అనవసరమైనటువంటి మాటలకి కారకుడు, అనవసరమైనటువంటి వాగ్దానాలకి కారకుడు, అలాగే అపాత్ర దానానికి గురుడు దశమంలో కారకుడవుతాడు. సరే, మీరు చేసేటువంటి దాన ధర్మాల్లో ఎక్కువ అపాత్రులు వాటిని పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు దానం చేయకపోయినా పర్లేదు, కానీ అపాత్రుడికి దానం చేస్తూ వచ్చేటువంటి పాపము చాలా ఎక్కువ. అంటే ఏంటి, పని చేసి మనం తిట్లు తినడం అన్నమాట అటువంటిది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి శుక్రశనుల యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళినప్పుడు, శుక్రుడు రాశ్యాధిపతి, ఆయన 1-2 స్థానాల్లో ఉన్నప్పుడు మీకు కొంత అనుకూలిస్తూ ఉంటారు. అనుకూలించడం అంటే మీకుండేటువంటి సపోర్టు కొంచెం ఆ శుక్రుడి వల్లనే దొరుకుతుంది. కుటుంబ సభ్యులు అయినా, మిత్రులైనా, సన్నిహితులైనా ఎవరైనా ఒకళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అంటే ఆయన శుక్రుని యొక్క స్థితి వల్లనే. మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు విపరీతమైనటువంటి ద్వేషభావం పెరిగిపోతుంది మీ మీద వారికి. అది ఎందుకు పెరుగుతుంది? మనం వారిని ఏమైనా అన్నామా, ఓ మాట అన్నామా, మన పని మనం చేసుకుంటున్నాం కదా అనేటువంటి ధోరణిలో ఉన్నా కూడా ఎందుకో గ్లడ్జి పెట్టుకుంటారు. శత్రువులు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తప్పు కింద వినపడుతూ ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది కొంచెం సంకటమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా సరే, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉన్నారు, నిలబడ్డారు మీకోసము. ఆయన చాలా గొప్ప గ్రహము. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు
ధన ధాన్యాభివృద్ధిని కలగజేస్తాడు. అంటే అటు మనకి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు రావు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని వచ్చినా శనేశ్వరుడు తీసేస్తాడు, అతి తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేలా చేస్తాడు. అవి రెండు ఉంటే చాలు నిజానికి. మరి మిగతా విషయాలు మానసికంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ మాసంలో ఏదైనా ఒక పని చాలా డిలే అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది, ప్రతి పని మీకు మీరుగానే చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది ఏముండదు దాంట్లో. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. అంతేగాక ఈ తులారాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రతి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ గ్రహస్థితి తాలూకు నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి. ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్లో పెళ్లి చేసుకుందామండి, మా వాళ్ళేమో విదేశాల్లో ఉన్నారు, అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి, మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట, కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట, లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడదు, అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి, అలా చేస్తే చాలా అరిస్ట్ అంటది. కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా, మనం గుడ్డు తినం లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం, అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి, గర్భాధానాదులు ఎలా చేస్తారండి, అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి. విస్మయానికి గురయ్యాను నేను. ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది. ఇంకొక ప్రచారం కూడా కనపడింది, అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు. ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి తండ్రి ఇంట్లోనూ, మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే, అలా లేకపోతే అరిష్టం జరుగుతుందిట అని. ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి. ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు, అవునా కదా అని అడిగాను. అవునండి, పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్నపిల్లలు ఆడుకుంటారు. అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. పిల్లలు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి గారు, పై ఫ్లోర్లో అన్నగారు, పై ఫ్లోర్లో తమ్ముడు, ఆ పై ఫ్లోర్లో అందరికన్నా చిన్న తమ్ముడు, అలా ఉండొచ్చు. ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు. చిన్నవాళ్ళు పైకెక్కగలరు, శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం. దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలుపెట్టారు. ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదటండి, పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదటండి అని మొదలుపెట్టారు. ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను? తప్పు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస, అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు. దేనికి? దానం చేయడానికి. కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు, దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతుత్తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు. అంటే ఏంటి? ఇటు దశాపూర్వేశాం దశాపరేషాం అంటే 10 తరాల ముందు 10 తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను, సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే, అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత ధరించిపోతారు. ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది అన్ని కాసుల బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో, అందులోనూ కార్తీక మాసంలో ఈ 21 తరాల వాళ్ళు ఎంత ధరించిపోతారు. ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు. కాబట్టి అది తప్పు. పెద్దవాళ్ళు పైనుండాలి అన్నది తప్పు. ఈ రెండింటినీ కూడా మార్చుకోండి.
పెద్దవాళ్ళు కింద ఉండాలి, చిన్నవాళ్ళు పైన ఉండాలి. కన్యాదానం చేస్తే, కార్తీకంలో చేస్తే 21 తరాల వాళ్ళు తరించిపోతారు. కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును. దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైనటువంటి దోషము ఉండదు. ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి, అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు, సృష్టి చేయమనే మానవులను సృష్టించాడు. కాబట్టి చక్కగా వివాహాదులు అవి చేసుకోవచ్చును, ఏ విధమైనటువంటి లోపము లేదు. స్వస్తి.